ఓకే. సో, ఈరోజు క్లాస్‌లో ఏంటంటే, మనం లేయర్ స్టైల్స్ అనే టాపిక్ గురించి మనం నేర్చుకుందాం. అయితే ఫస్ట్ మనం లేయర్ స్టైల్స్ అనేది మనం తీసుకోవాలనుకుంటే, ఫస్ట్ మనకి ఒక ఆబ్జెక్ట్ అనేది మనకు కంపల్సరీగా ఉండాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే, ఒక షేప్ టూల్‌ని నేను తీసుకుంటాను. ఒక షేప్ టూల్ని నేను తీసుకున్నాను. ఇక్కడ ఒక షేప్ అనేది నేను ఇక్కడ ఇలాగా డ్రా చేసుకొని, దీనికి నేనేం చేస్తున్నానంటే కార్నర్ అనేది ఇలాగా క్రియేట్ చేసుకొని, ఇక్కడ పాత్లో ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే కంట్రోల్ ఎంటర్ కొడతాను. అంటే మనకి సెలెక్షన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, మనం లేయర్ మెనూలోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి లేయర్ అని చెప్పి దీనికి ఒక లేయర్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే. అయితే ఇందులోని ఏం చేయాలి, మళ్ళీ మనం ఒక కలర్ని మనం అప్లై చేయాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక వైట్ కలర్ లాంటిది ఏం చేస్తున్నానంటే కలర్ని ఫిల్ చేసుకుంటున్నాను. ఓకే. అది అయిపోయిన తర్వాత సెలెక్ట్లోకి వెళ్ళి దీన్ని నేను డీసెలెక్ట్ చేసుకుంటాను. సో అది అయిపోయిన తర్వాత మనం లేయర్ స్టైల్లో డ్రాప్ షాడో అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే లేయర్లోకి వెళ్ళి ఇక్కడ లేయర్ స్టైల్స్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ నాకు డ్రాప్ షాడో అని మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం డ్రాప్ షాడో అనేది ఇచ్చామో నాకు అపియరెన్స్ అనేది ఇలా వచ్చింది. ఇక్కడ మనం యాంగిల్లో 90 degrees పెట్టుకోవాలి. మనం డిస్టెన్స్ ఏమో నేను ఇక్కడ ఒక 3 డిస్టెన్స్ పెట్టుకుంటున్నాను. అలాగే ఇక్కడ మనకి సైజు ఎంతవరకు కావాలి అనేది మనకి డిపెండ్ ఆన్ ద ఆబ్జెక్ట్ బట్టి మనం పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ దాని తాలూకా ఒపాసిటీ అంటే ఏంటి, మనం డార్క్గా అయితే బ్లాక్గా వస్తుంది. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే ఒక 50% ట్రాన్స్పరెంట్లో మనం పెట్టుకోవాలి కాబట్టి సో ఇలా నేను పెట్టుకున్నాను. ఓకే. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను దీంట్లో ఒక ఇమేజ్ కానీ లేకపోతే ఒక ఆబ్జెక్ట్ కానీ నేను పెట్టుకోవాలనుకోండి. సో అప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ సింపుల్గా ముందు ఒక ఇమేజ్ని ఓపెన్ చేసుకుంటాను. సింపుల్గా ఒక ఇమేజ్ని ఓపెన్ చేసుకుంటాను. ఓపెన్ చేసిన తర్వాత ఒక పిక్చర్ని ఇక్కడ నేను సెలెక్ట్ చేసి ఓపెన్ అని చెప్పి ఇక్కడ నేను కంట్రోల్ ఏ అంటే సెలెక్ట్ ఆల్, అలాగే ఇక్కడ నేను ఏం చేస్తాను ఎడిట్లోకి వచ్చి కాపీ అని పెట్టుకున్నాను. అంటే దీన్ని నేను ఇక్కడ కాపీ చేసుకున్నాను. ఇక్కడ నేనేం చేస్తానంటే క్విక్ సెలెక్షన్ టూల్తో ఈ లేయర్ మీద క్లిక్ చేస్తాను. లేదా ఇక్కడ మనకి క్విక్ సెలెక్షన్ టూల్ కాకుండా మనకి మ్యాజిక్ వాండెడ్ టూల్ తీసుకుంటే నాకు ఇలాగ సెలెక్ట్ అయింది, చూసారా. ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఇందులో ఎడిట్ మెనూలోకి వచ్చి ఇక్కడ నాకు పేస్ట్ స్పెషల్లో పేస్ట్ ఇంటూ అని ఉంటుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, నాకు నేను ఏదైతే ఇమేజ్ని పేస్ట్ చేశానో అది ఓన్లీ నాకు ఆ సెలెక్టెడ్ పార్ట్లోని మాత్రమే మనకు వస్తుంది అన్నమాట. అప్పుడు అవుటర్ బౌండరీస్ అనేది మనకి కనిపించదు. బట్ ఎప్పుడైతే నేను ఇక్కడ షాడో అనేది పెట్టుకున్నానో చూడటానికి ఓకే ఇక్కడ ఒక పిక్చర్ని మనం
స్టిక్ చేసినట్లాగా మనకి తెలుస్తుంది అన్నమాట. సో దీన్ని ఏమంటారంటే డ్రాప్ షాడో అని అంటారు. అయితే మనకి కొన్నిసార్లు డిపెండ్ ఆన్ ద ఆబ్జెక్ట్ అంటే డిపెండ్ ఆన్ ద ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పిక్చర్ ఇమేజ్ని మళ్ళీ ఓపెన్ చేయాలనుకున్నాను. సో ఇక్కడ డెస్క్టాప్ అని చెప్పేసి ఫర్ సపోజ్ నేను ఇక్కడ నేను ఈ ఇమేజ్ని ఇలా తీసుకున్నాను. ఇక్కడ ఇది ఇలాగా డ్రాగ్ చేసుకుంటే ఇది రావట్లేదు. ఓకే, సో రావట్లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇమేజ్లోకి వచ్చి మోడ్లోకి వచ్చి ఆర్జీబీ అని మనం పెట్టుకొని దీన్ని ఏం చేయాలంటే ఇలాగ డ్రాగ్ చేయాలి. అప్పుడు నాకు ఏమవుతుందంటే ఇమేజ్ అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటి కావాలి? ఫ్రీ ట్రాన్స్ఫార్మేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను ఆల్ట్ డ్రాగ్ అనేది నేను తీసుకున్నాను. ఓకే, ఇక్కడ బ్యాక్లో ఉన్న ఈ చెక్ బాక్సెస్ టైప్ నాకు రిమూవ్ అయిపోవాలి. అప్పుడు ఏం చేస్తానంటే నేను ఇమేజ్ మెనూలో ఉన్న అడ్జస్ట్మెంట్స్లో ఉన్న లెవెల్ అనే ఆప్షన్ని నేను తీసుకుంటాను, కంట్రోల్ ఎల్. సో ఇక్కడ కలర్ తాలూకా ఇంటెన్సిటీని ఇలాగా నేను పెట్టుకొని దీన్ని ఓకే అని చెప్పి ఇక్కడ నాకు మ్యాజిక్ ఎరేజర్ టూల్ తీసుకొని ఇక్కడ నేను ఈ వైట్ కలర్ని రిమూవ్ చేశాను. ఇప్పుడు కంట్రోల్ జే చేశాను అనుకోండి, మరొక డూప్లికేట్ కాపీ వస్తుంది. అయితే మనం ఒక వేరే సమ్ షాడో లాంటిది మనం క్రియేట్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ మనం ఏం చేయాలి? ఫస్ట్ లేయర్స్లో వెళ్ళి లేయర్ స్టైల్లో మనకి మరొక స్టైల్ ఉంటుంది, ఏంటంటే కలర్ ఓవర్లే అని ఉంటుంది అన్నమాట ఒక ఆప్షన్. ఈ కలర్ ఓవర్లే అనే స్టైల్లో మనకి ఏ కలర్ కావాలో ఇక్కడ మనం మార్చుకోవచ్చు. ఓకే, అది అయిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే ఇమేజ్ని బ్యాక్కి పంపించేస్తాను. మరి బ్యాక్ ఎలా మనం పంపిస్తాము? ఇక్కడ మనం కీబోర్డ్లో కంట్రోల్ ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ అనేది మనం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఏమవుతుందంటే అది బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను? కంట్రోల్ టీ అంటే ఫ్రీ ట్రాన్స్ఫార్మేషన్ తీసుకొని ఈ పీవట్ పాయింట్ని ఇక్కడ మనం పెట్టుకొని షిఫ్ట్కి పట్టుకోవాలి, ఆల్ట్కి కాకుండా షిఫ్ట్కి పట్టుకొని ఇలాగా నేను కిందకి ఇలా ట్రాన్స్ఫార్మేషన్ చేశాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తున్నాను? ఇక్కడ ఫిల్టర్ మెనూలో బ్లర్ అనే దాంట్లో గాషియన్ బ్లర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీంట్లో ఏం చేయాలంటే మనం షాడో ఎంత కావాలో అంతవరకు మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఓకే అని చెప్పిన తర్వాత ఇక్కడ లేయర్ తాలూకా ఒపాసిటీ అని ఉంటుంది, దాన్ని నేను ఇక్కడ 50% పెట్టుకున్నాను. సో 50%లో మనకి రియల్గా కనబడట్లేదు కాబట్టి నేను ఇక్కడ 70% పెట్టుకున్నాను ఒపాసిటీ. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ డ్రాప్ షాడో అంటే ఏమైందంటే దీనికి ఎగ్జాక్ట్గా బ్యాక్గ్రౌండ్లో మనకు క్రియేట్ అవుతుంది. కానీ ఇక్కడ షాడో వచ్చేసరికి ఏంటంటే మనం దీన్ని లేయర్ స్టైల్ ఏది కలర్ ఓవర్లే తీసుకొని మనం ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం. అంటే ఇందులో ఈ ఎఫెక్ట్ని మనం క్రియేట్ చేయడానికి 2-3 ఆప్షన్స్ని యూజ్ చేయవలసి వచ్చింది. ఇది క్రియేటెడ్, ఇది ఏంటంటే మనకు అందులో బై డిఫాల్ట్గా మనకు ఉన్నదన్నమాట. సో రెండు కూడా సేమ్ అని మనం చెప్పలేం, ఎందుకంటే ఈ షాడో వేరు ఈ షాడో వేరు. ఓకే, అదేంటంటే డిపెండ్ ఆన్ ద బట్టి మనం క్రియేట్ చేసుకో. కానీ ఇక్కడ మనం లేయర్ స్టైల్లో
కలర్ ఓవర్లే అనేది కూడా మనకి ఇందులో కవర్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ది ఏంటంటే ఇన్నర్ షాడో అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఇందులో ఏంటంటే నేను ఒక కస్టమ్ షేప్ని ఇక్కడ ఒకటి తీసుకుంటాను. ఇక్కడ మనకి రకరకాల కస్టమ్ షేప్స్ ఉంటాయి. సో నాకు ఏ టైప్ ఆఫ్ ద షేప్ కావాలి అనుకుంటే ఆ టైప్ ఆఫ్ ద షేప్ని మనం ఇక్కడ తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మళ్ళీ పాత్లోనే ఇక్కడ నేను సెలెక్షన్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే కంట్రోల్ ఎంటర్. సో కంట్రోల్ ఎంటర్ చేసి ఒక న్యూ లేయర్ తీసుకొని ఇందులో ఆల్ట్ బ్యాక్ స్పేస్ అని నేను ఇందులోని ఇస్తాను. లేదా ఇక్కడ డి అంటే మనకి డిఫాల్ట్ ఫోటోషాప్ కలర్, కంట్రోల్ బ్యాక్ స్పేస్ అని చెప్పేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే కంట్రోల్ డి అని చెప్తాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ లేయర్లోకి వెళ్ళి ఇక్కడ లేయర్ స్టైల్లోకి వెళ్తే లేయర్ స్టైల్లో మనకి ఇన్నర్ షాడో అని చెప్పి మనకి మరొక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఇన్నర్ షాడోలో చూడండి నేనేం చేశాను, యాంగిల్ 90 degrees, అలాగే డిస్టెన్స్ మనకి డిపెండ్ ఆన్ ద ఆబ్జెక్ట్ బట్టి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే డిస్టెన్స్ని మనం మార్చిన దాన్ని బట్టి దాని తాలూకా సైజ్ బట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇన్నర్ పార్ట్లో మనం కట్ చేసి అక్కడ ఇన్సర్ట్ చేసినట్లుగా మనకి ఇన్నర్ షాడో అనేది మనకి కనిపిస్తుంది. దీన్ని ఇన్నర్ షాడో అని అంటారనమాట. అయితే అలా కాకుండా మనకి లేయర్ స్టైల్స్లో మనకి అవుటర్ గ్లో అని చెప్పి మరొక ఆప్షన్ ఉంటుంది ఇందులో. సో దీనికి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక ఆబ్జెక్ట్ని కానీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక టెక్స్ట్ టూల్ తీసుకుంటాను. ఇక్కడ ఏం చేస్తానంటే నేను టెక్స్ట్ని టైప్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను టెక్స్ట్ని ఫాంట్ కూడా నేను మార్చేసుకున్నాను. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే అయితే మనకి ఇక్కడ ఏమైందంటే బ్యాక్గ్రౌండ్లో ఏదైతే కలర్ ఉందో ఆ కలరే తీసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ టెక్స్ట్ అనేది కనిపించట్లేదు. ఓకే, కానీ ఇక్కడ నేను లేయర్లోకి వెళ్ళి లేయర్ స్టైల్లోకి వెళ్తే ఇక్కడ అవుటర్ గ్లో అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ అవుటర్ గ్లోలో నేను ఏం చేస్తానంటే ఇన్స్టెడ్ ఆఫ్ వైట్ కలర్ నేను ఇక్కడ రెడ్ కలర్ అనేది నేను పెట్టుకుంటాను అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఒక సినిమాటిక్ టైటిల్ టైప్ లాగా మనం ఒక గ్లో అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో దీన్ని ఏమంటారంటే మనకి అవుటర్ గ్లో అని అంటారనమాట. ఓకే, అదే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇన్నర్ గ్లో అనేది మనం క్రియేట్ చేసుకోవాలి అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అనేది డ్రా చేస్తాను. ఒక ఆబ్జెక్ట్ మనం ఫస్ట్ ఏం చేయాలి, డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ని మనం డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను ఇలా ఒక ఆబ్జెక్ట్ని ఇలా డ్రా చేసుకొని దీనికి ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని ఇందులో నేను ఏం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి. సో ఇక్కడ కంట్రోల్ బ్యాక్ స్పేస్ ఇచ్చాను అనుకోండి, నాకు అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్ ఇక్కడ అప్లికబుల్ అయింది. అది అయిన తర్వాత ఇక్కడ నేను కంట్రోల్ డి చేస్తాను.
సో కంట్రోల్ డి చేసిన తర్వాత మళ్ళీ మనం లేయర్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ లేయర్ స్టైల్స్ అని చెప్పి ఇందులో మనకి ఇక్కడ ఇన్నర్ గ్లో అని ఉంటుంది ఒక ఆప్షన్. ఇందులో ఏం చేయాలంటే మనం దీన్ని నార్మల్లో పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి ఇది నార్మల్లో ఉండదు, స్క్రీన్ అనే దాంట్లోనే ఉంటుంది. కాబట్టి మనం నార్మల్లో పెట్టుకుంటే ఇక్కడ మనకి గ్లో తాలూకా కలర్ మనకి ఎలాంటిది కావాలో అలాంటి కలర్ని మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. అలాగే డిపెండ్ ఆన్ ద ఆబ్జెక్ట్ బట్టి మనకు అక్కడ ఎంత సైజ్ కావాలో కూడా మనం పెట్టుకోవచ్చు. దీన్ని ఏమంటారంటే ఇన్నర్ గ్లో స్టైల్ అని అంటారు. అయితే మనకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఏదైనా కొన్ని ఇమేజెస్ కానీ లేదా ఆబ్జెక్ట్స్ని కానీ మనం పెట్టుకున్నప్పుడు అవుటర్ స్ట్రోక్ అనేది మనకి కావాల్సి ఉంటుంది. అంటే మనం ఏవైనా ఒక ప్లెయిన్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని మనం క్రియేట్ చేసుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలాగా ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి. ఈ ఆబ్జెక్ట్లో మనం ఇలా తీసుకొని నాకు ఇప్పుడు దీనికి అవుటర్ స్ట్రోక్ అనేది నాకు కావాలి. అయితే అవుటర్ స్ట్రోక్ మనం క్రియేట్ చేయాలంటే ఇక్కడ 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఇక్కడ మనం కంట్రోల్ క్లిక్ చేసి ఎడిట్ మెనూలోకి వచ్చి స్ట్రోక్ అనే ఆప్షన్ తీసుకొని మనకి ఏ కలర్ కావాలో పెట్టుకొని ఇన్సైడ్ అని చెప్పి ఓకే అని చెప్పి కంట్రోల్ డి అంటే సో ఇది కూడా ఒక అవుటర్ స్ట్రోకే అవుతుంది. ఓకే, అలా కాకుండా డైరెక్ట్గా మనకి చేయాలంటే లేయర్ మెనూలోకి వెళ్ళి లేయర్ స్టైల్స్లోకి వెళ్తే ఇక్కడ నాకు స్ట్రోక్ అని మరొక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ స్ట్రోక్లో ఏంటంటే మనం స్ట్రోక్కి ఎంత సైజ్ కావాలో ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. అలాగే స్ట్రోక్ తాలూకా కలర్ని కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ఆబ్జెక్ట్ బట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే స్ట్రోక్ అనేది క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టెక్స్ట్ తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ టెక్స్ట్ తాలూకా కలర్ని నేను ఇక్కడ వైట్ పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్ని ఏం చేస్తున్నానంటే ఇక్కడ టైప్ చేసుకున్నాను. అయితే డిపెండ్ ఆన్ ద ఫాంట్ బట్టి మనం అక్కడ స్ట్రోక్ని ఇక్కడ మనం ఇప్పుడు వైట్ తీసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ అసలు ఇక్కడ టెక్స్ట్ ఏంటి టైప్ చేసామనేది మనకు తెలియదు. సో అలాంటప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఇమేజ్ లేయర్ మెనూలోకి వెళ్ళిపోయి లేయర్ స్టైల్లోకి వెళ్ళిపోయి ఇక్కడ స్ట్రోక్ అని నేను తీసుకుంటాను. ఇక్కడ స్ట్రోక్లోకి వచ్చేసరికి ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ 5 ఇస్తాను. ఓకే, సో అది అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ లేయర్ మెనూలోకి వెళ్ళి లేయర్ స్టైల్లోకి వెళ్ళి డ్రాప్ షాడో అని ఒక ఆప్షన్ తీసుకొని నేను ఇక్కడ ఇలాగా పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు ఏమైంది, నాకు షాడో ఎప్పుడైతే మనకి క్రియేట్ అయిందో ఇక్కడ మనకు ఒక లుక్ అనేది మనకి క్రియేట్ అయిపోయింది. ఇంకా అందులోని మనకి చిన్న షాడో టైప్ లాగా రావాలి అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్కడ మళ్ళీ మనం లేయర్ స్టైల్లోకి వెళ్ళిపోయి సో లేయర్ స్టైల్లో ఇక్కడ సాటిన్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో సాటిన్ అనేది మనం ఇవ్వగానే మనకి ఈ రకంగా వస్తుంది. అయితే ఇక్కడ డిస్టెన్స్ అనేది మనం ఇక్కడ
దాని సైజు మనం తగ్గించుకొని ఇక్కడ సైజ్ అనేది మనకి ఎంత కావాలో మనం ఫెదర్ అంటే స్మూత్నెస్ అనేది మనం పెట్టుకొని ఒపాసిటీ అనేది ఇక్కడ మనకి ఎంతవరకు కావాలో మనం పెట్టుకుంటే సో ఇక్కడ మనకేమవుతుందంటే చూడటానికి ఇంకా డిఫరెంట్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో అలా కాకుండా నాకు ఒక 3D టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ లాగా నాకు ఇది కనబడాలి. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ లేయర్ మెనూలోకి వెళ్ళి లేయర్ స్టైల్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ మరొక ఆప్షన్ ఉంటుంది లేయర్ స్టైల్స్లో. దాన్ని ఏమంటారంటే బెవెల్ అండ్ ఎంబోస్ అని అంటారు. ఈ బెవెల్ అండ్ ఎంబోస్ అనేది మనం ఎప్పుడైతే ఇచ్చామో ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ ఎందుకు ఇక్కడ బ్లాక్ వచ్చేసింది అని అంటే బికాస్ ఇక్కడ ఆల్రెడీ షాడో మోడ్ ఏమో బ్లాక్లో ఉంది, దాన్ని నేను గ్రే మోడ్లోకి మార్చేస్తాను. అప్పుడు నాకు ఇక్కడ కలర్ మారిపోద్ది. అలాగే ఇక్కడ డెప్త్ తాలూకా సైజ్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాను. అలాగే ఇక్కడ సైజ్ ఏమైనా ఇంక్రీజ్ చేశాను అనుకోండి, సైజ్ అనేది ఇంక్రీజ్ చేసిన దాన్ని బట్టి నాకు ఇలా వచ్చింది. ఇప్పుడు నాకు ఒక అల్యూమినియం సిల్వర్ ఫాయిల్ టైప్ లాగా షైనింగ్ టైప్ లాగా నాకు రావాలనుకోండి, అప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ గ్లాస్ కౌంటర్ అని ఉంటుంది, నేను ఇక్కడ దీన్ని డబల్ రింగ్ అనేది పెట్టుకుంటాను. సో ఎప్పుడైతే నేను ఆ ఎఫెక్ట్ అప్లై చేశానో నాకు ఇక్కడ చూసారా ఒక లిక్విడ్ టైప్ ఆఫ్ టెక్స్ట్ టైప్ లాగా నాకు ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు దీనికి ఏదైనా ఒక కలర్ అప్లై చేయాలా అనుకున్నాను. ఓకే, సో అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, లేయర్ స్టైల్లో కలర్ ఓవర్లే. సో కలర్ ఓవర్లే అనేది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇలా తీసుకున్నాను. ఈ కలర్ మనకు చాలా ఆడ్గా కనిపిస్తుంది. ఇందులో నేను ఏం చేస్తానంటే ఒపాసిటీ బాగా తగ్గిస్తాను, అంటే ట్రాన్స్పరెంట్. ఎప్పుడైతే నేను అలా తగ్గించుకున్నానో నాకు ఇక్కడ చూడండి, జనరల్గా ఇక్కడ లుక్ అనేది మనం పక్కన పెడితే ఇక్కడ మనం ఒక డిజైన్ కోసం చాలా లేయర్ స్టైల్స్ అనేది ఇక్కడ వాడటం జరిగింది. ఓకే, అంటే ఇన్ని చేస్తే కానీ నాకు ఈ యొక్క షేప్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ కాలే. అలాగే ఇక్కడ మనకి కస్టమ్ షేప్స్లోని ఇక్కడ నేను ఒక షేప్ పెట్టుకున్నాను. ఓకే, ఒక ఆబ్జెక్ట్ని ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఒక రౌండెడ్ షేప్ ఇలాగా తీసుకోవడం జరిగింది. దీనికి ఆల్రెడీ ఏదో సంథింగ్ ఒక కలర్ ఉన్నది, అలాగా వదిలేయండి. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే విండో మెనూలో మనకి స్టైల్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. పాత వెర్షన్లో అయితే స్టైల్ అనేది వేరేగా ఉండదు. ఓకే, సో ఇక్కడ కొత్త వెర్షన్లో స్టైల్ అనేది మనకి ఇక్కడ వేరేగా ఇచ్చాడు. సో ఈ స్టైల్లో ఏంటంటే నాకు ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఆ స్టైల్ అప్లై చేశాను అనుకోండి, అది మొత్తం అప్లై అవుతుంది. ఇక్కడ ఎన్ని చూసారా, ఇవన్నీ కూడా లేయర్ స్టైల్సే. ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో అవన్నమాట. కాకపోతే ఇవేంటంటే ప్రీ డిఫైన్ అంటారు, అంటే ఇన్స్టెంట్గా మనం ఒక స్టైల్ మనకి క్రియేట్ చేసుకోవడానికి ఈ లేయర్ స్టైల్స్ అనేది మనకి బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్. ఇవేంటంటే ఇన్స్టెంట్గా ఇప్పుడు చూడండి లుక్ అనేది మనకి మారిపోద్ది అన్నమాట. అంటే ఇక్కడ మనకి ఫోటోషాప్లో ఏంటంటే ప్రతి దానికి కూడా ఇక్కడ ఇంటర్ లింక్డ్ అనేది మనకి ఉంటుంది. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు దీనికి లేయర్లోకి వెళ్ళి ఒక ప్యాటర్న్ ఓవర్లే అంటే లేయర్ స్టైల్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఏం చేస్తాను నేను ప్యాటర్న్ ఓవర్లే అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ ప్యాటర్న్ ఓవర్లేలోకి వెళ్ళిపోయి సో నాకు
ఒక ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకున్నాను. సో అది నాకు ఎంత యాంగిల్లో కావాలో నేను పెట్టుకొని దాని తాలూకా స్కేలింగ్ సైజ్ పెట్టుకున్నాను అనుకోండి, నాకు ఇందులోని వచ్చింది. కానీ ఇక్కడ మనకేంటంటే ఆల్రెడీ మనం కలర్ ఓవర్లే అనేది నేను ఇక్కడ ఏం చేశానంటే అదే ఆపేసాను ఆ స్టైల్ని. అలాగే ఇక్కడ నాకు ఇంకేటి కావాలో, సో కలర్ ఓవర్లే ఉంటే అది మనం ఆపుకోవాలి, అది ఆపేసాం కాబట్టి. సో అప్పుడు నాకు ఇక్కడ వాటర్ తాలూకా అంటే ఇక్కడ ఏదైతే ఒక ప్యాటర్న్ లాగా ఉందో ఆ టైప్ ఆఫ్ ద ప్యాటర్న్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవడానికి అవుతుందన్నమాట. ఇంకా అట్లా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆబ్జెక్ట్కి ఒక గ్రేడియంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ ఇవ్వాలి అనుకోండి. ఓకే, సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ లేయర్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ లేయర్ స్టైల్స్లోకి వెళ్తే ఇక్కడ నాకు గ్రేడియంట్ ఓవర్లే అని చెప్పి నాకు మరొక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం తీసుకున్న గ్రేడియంట్ బట్టి నాకు ఆ యొక్క కలర్ అనేది మనకు ఆధారపడి ఉంటుంది. మనం ఎలా తీసుకుంటే ఆ స్టైల్ ఆఫ్ అపియరెన్స్ అనేది ఆబ్జెక్ట్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. అందుకని ఇక్కడ ఏంటంటే మనం డిజైనింగ్ అనేది నాట్ ఓన్లీ ఏ క్రియేటివిటీ, మనం ఇక్కడ లేయర్ స్టైల్స్ అనేది మనం అప్లై చేసినప్పుడే నాకు దాని తాలూకా లుక్ అనేది మనకి ఇక్కడ వస్తుంది అన్నమాట.